హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ సేల్స్ అయితే వచ్చాయి. అదేనండి, దివాళీ సేల్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే ఈ మొబైల్స్ అయితే ఈ సేల్లో చాలా ప్రైస్ డ్రాప్ అయితే అవుతున్నాయి అండ్ వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అని కూడా అనొచ్చు. ఈ లిస్ట్ లో ఉండే మొబైల్స్ అన్నిటికీ నిజానికి 2000 నుంచి 5000 వరకు కూడా ప్రైస్ డ్రాప్ కనిపిస్తున్నాయి. అందుకోసమే లేట్ చేయకుండా ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మన లిస్ట్ లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ P4. ఈ మొబైల్ నిజానికి 17,000 అయితే ప్రైస్ ఉంటుంది. ఇప్పుడు కార్డ్ ఆఫర్స్ తోటి 15,000కి వస్తుంది. కేవలం 15,000 రూపాయల బడ్జెట్ లోని మెయిన్ ప్రాసెసర్ తో పాటు హైపర్ విజన్ ఏఐ చిప్ కూడా ఉంటుంది. మెయిన్ చిప్ తో గేమింగ్ బాగుంటే హైపర్ విజన్ చిప్ తో డిస్ప్లే అయితే చూడడానికి చాలా బాగుంటుంది. 6.77 ఇంచెస్ ఫ్లాట్ AMOLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. 4000 స్పీక్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. 7.5 mm థిక్నెస్, అది కూడా చాలా స్లిమ్ గా ఉంటుంది అండ్ 7000 mAh బ్యాటరీ కూడా ఉంటుంది. ఈ మొబైల్లో 80W ఫాస్ట్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. స్లిమ్ ఒకటే అనుకుంటున్నారా? ఈ బడ్జెట్ లో ఇంత ఫాస్ట్ చార్జర్ తోటి వేరే బ్రాండ్స్ లో లేవనుకుంటా. 50+ 8MP బ్యాక్ సైడ్ కెమెరాస్ ఇస్తున్నారు. ఓఎస్ అయితే సపోర్ట్ లేదు కానీ ఈఏఎస్ సపోర్ట్ అయితే ఉంటుంది. మొబైల్ ఇలా స్టేబుల్ గా పెట్టుకుంటే మాత్రం వీడియోస్ బాగా వస్తాయి. ఫ్రంట్ కూడా 16MP కెమెరా అయితే ఇస్తున్నారు. ఈ బడ్జెట్ లో డీసెంట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఈ ఫీచర్స్ కూడా ఉన్నాయి. 3+4 ఇయర్స్ లాంగ్ అప్డేట్స్ కూడా ఇస్తున్నారు. కేవలం IP66 వాటర్ రేటింగ్ మాత్రమే ఇస్తున్నారు. వాటర్ ప్రెషర్ కి అయితే తట్టుకోగలుగుతుంది కానీ వాటర్ లో డిప్ చేసా అంటే మాత్రం కుదరదు. గేమింగ్ ఆడవాళ్ళ కోసం అయితే 7000 mm² వేపర్ కూలింగ్ ఛాంబర్ కూడా ఇస్తున్నారు. ఈ బడ్జెట్ లో ఈ మొబైల్లో ఇంతకన్నా ఇంకేం ఆశిస్తాం చెప్పండి. పాజిటివ్స్ వచ్చేసి డిస్ప్లే బాగుంటుంది, డ్యూయల్ చిప్స్ ఉంటాయి అండ్ బ్యాటరీ కూడా పెద్దగా ఉంటుంది. నెగిటివ్స్ వచ్చేసి డాల్బీ లేదు, ఓఎస్ సపోర్ట్ లేదు, IP68 వాటర్ రేటింగ్ కూడా లేదు. మీకు ఈ నెగిటివ్స్ తోటి ప్రాబ్లం లేదు అనుకుంటే కనుక 15,000 రూపాయల బడ్జెట్ లో ఇది పర్ఫెక్ట్ మొబైల్ అవుతుంది. మిగతా మొబైల్స్ గురించి తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ని కొత్తగా చూసినట్లయితే నేను మీ ప్రియాంక, మీరు చూస్తుంది ప్రియాంక టెక్నిక్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతి కమెంట్ లో మీరు అడిగే క్వశ్చన్ కి నేను రిప్లై ఇస్తున్నందుకు నాకు హెల్ప్ చేయాలి అనిపిస్తే జస్ట్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో పెట్టి కంటెంట్ అంతా కూడా పెయిడ్ ప్రమోషన్ లేకుండా చేస్తున్నాము అండ్ చైనా ప్రొడక్ట్స్ తీసుకొచ్చి బయోలో లింక్ పెట్టి అమ్ముకోవట్లేదు కూడా. కేవలం మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ మీకు హెల్ప్ చేయాలని మాత్రమే అనుకుంటున్నాను. ఈ లిస్ట్ లో చెప్పిన మొబైల్స్ లో మీరు ఏదైనా పర్చేస్ చేయాలనుకుంటే జెన్యూన్ ఫ్లిప్కార్ట్ లింక్ అయితే కింద ఇస్తున్నాను. దాని నుంచి పర్చేస్ చేయండి. మీకు హెల్ప్ అవుతుంది అండ్ నాకు కూడా ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు తీసుకునే ప్రతి మొబైల్ నుంచి నాకు కమిషన్ అయితే తప్పకుండా రాదు కానీ ఏదో $1-2 అయితే వస్తాయి. మన లిస్ట్ లో నెక్స్ట్ మొబైల్ వచ్చేసి Samsung M36 కానీ F36 కానీ తీసుకోండి. నేనైతే మామూలుగా సామ్సంగ్ మొబైల్స్ని ఎవరికి సజెస్ట్ చేయనండి. కాకపోతే నాకు ఈ సామ్సంగ్ మొబైల్ అయితే బెస్ట్ అనిపించింది, అందుకోసమే మేము ముందుకు తీసుకొచ్చాను. స్పెసిఫిక్గా F36 వచ్చేసి ఫ్లిప్కార్ట్లో 14,000కి అయితే అమ్ముతున్నారు. ఎలాంటి కార్డ్ ఆఫర్స్ లేకుండా, అది కూడా బేస్ వేరియంట్. ఎవరైతే బ్రాండింగ్ చూస్తూ ఎక్కువ ఏ ఫీచర్స్ కావాలి, ఎక్కువ అప్డేట్స్ కూడా కావాలి అనుకుంటారో వాళ్ళైతే ఈ మొబైల్ని చూస్ చేసుకోవచ్చు. 6.7 ఇంచెస్కి సంబంధించిన సూపర్ AMOLED డిస్ప్లే, కాకపోతే యూ షేప్ కెమెరా కట్తో అయితే వస్తుంది. ఇది కొంచెం ఓల్డ్ డిజైన్ అనేది చెప్పొచ్చు. సామ్సంగ్ వల్ల సొంత ప్రాసెసర్ అండి, ఇంకా పేరెందుకు చెప్పడము. అండ్ ఏ ఫీచర్స్ కూడా దీంట్లో చాలానే ఉంటాయి సామ్సంగ్ మొబైల్ కాబట్టి. 6+6 ఇయర్స్ అప్డేట్స్ కూడా ప్రామిస్ చేస్తున్నారు. మెయిన్ కెమెరా వచ్చేసి 50MP ఓఎస్కి అయితే సపోర్ట్ చేస్తుంది. నైట్ టైంలో కూడా మంచి ఫొటోస్ తీసుకొచ్చని క్లైమ్ చేసుకుంటున్నారు. 5000 mAh బ్యాటరీ, చార్జర్ అయితే బాక్స్ లో రాదు, తెలిసిందే కదా. కాస్ట్ వచ్చేసి సామ్సంగ్ లో 30 సిరీస్ మామూలుగా వచ్చేసి 20,000 రూపాయల బడ్జెట్ లో అమ్ముతారు కానీ ఇప్పుడు 15,000 రూపీస్ బడ్జెట్ లోనే తీసుకొస్తున్నారు. ఫ్రంట్ బిగ్ టచ్ గ్లాస్ ఇస్తే బ్యాక్ సైడ్ వచ్చేసి లెదర్ అయితే ఇస్తున్నారు. మామూలుగా సామ్సంగ్ మొబైల్స్ లో లెదర్ ఫినిషింగ్ అయితే నేను చూడలేదండి. NFC కూడా సపోర్ట్ చేస్తుంది అండ్ ఎక్కువ అప్డేట్స్ కూడా ఇస్తున్నారు. నెగిటివ్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ లో అయితే చార్జర్ రాదండి. ఒకవేళ ఈ మొబైల్ 14,000కి తీసుకున్నా కూడా మళ్ళీ 1,500 పెట్టి ఛార్జర్ కొనాల్సిందే. ఒకవేళ మీ ఇంట్లో 30W కి సంబంధించిన ఏదైనా ఛార్జర్ ఉన్నా కూడా వాడేయచ్చు. ఏది లేదంటేనే మళ్ళీ పైసలు అయితే పెట్టాల్సిందే. IP రేటింగ్ కూడా మెన్షన్ చేయట్లేదండి అండ్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. పాజిటివ్స్ నెగిటివ్స్ పక్కన పెట్టేస్తే సామ్సంగ్ బ్రాండ్ నుంచి నాకు మొబైల్ కావాలి అనుకుంటే మాత్రమే ఈ మొబైల్ తీసుకోవాలి. మన లిస్ట్ లో నెక్స్ట్ మొబైల్ వచ్చేసి Oppo K13. ఇదైతే 18,000 ప్రైస్ అయితే ఉంటుంది మామూలుగా, కాకపోతే ఇప్పుడు 3,000 కార్డ్ ఆఫర్స్ ఇచ్చి 15,000కే వస్తుంది. దీంట్లో మీకు స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. మంచి యాంటిట్యూడ్ స్కోర్ కూడా చేయగలుగుతుంది. 6000 mm² అలాగే 5700 mm² సంబంధించిన 2 కూలింగ్ ఛాంబర్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి వేపర్ కూలింగ్ ఛాంబర్, మరొకటి వచ్చేసి గ్రాఫెన్ షీట్ అయితే వాడుతున్నారు. గేమ్స్ ఎక్కువగా ఆడే వాళ్ళకి ఇవైతే హీట్ ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతాయి. 2+3 ఇయర్స్ అప్డేట్స్ అయితే ఇస్తామని ప్రామిస్ చేస్తున్నారు అండ్ 5 ఇయర్స్ వరకు కూడా ఫ్లూయెంట్ గా వర్క్ అవుతుందని వాళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. 6.67 ఇంచెస్ కి సంబంధించిన ఫ్లాట్ AMOLED డిస్ప్లే, 1200 స్పీక్ బ్రైట్నెస్ తో కలిగి ఉంటుంది అండ్ ఈ మొబైల్ వాటర్ టచ్ కి కూడా సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 50+2MP కెమెరాస్ ఇస్తే ఫ్రంట్ వచ్చేసి 16MP అయితే ఇస్తున్నారు.
ఇది ఎలాగో ఓప్పో మొబైల్ కాబట్టి కెమెరా క్వాలిటీ కూడా సూపర్ గా ఉంటుంది. ఎవరైతే ఓప్పోలో ఎఫ్ సిరీస్ లో మొబైల్ తీసుకుంటారో వాళ్ళు ఈ మొబైల్ తీసుకున్నా కూడా మీకు డబ్బులు సేవ్ అవుతాయి అండ్ పర్ఫార్మెన్స్ కూడా ఈక్వల్ గా ఉంటుంది. అనవసరంగా అండి ఓప్పో ఎఫ్ సిరీస్ మీద బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు, కానీ అంత వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే కాదని చెప్తాను. 7000 mAh బ్యాటరీ, అది కూడా 80 వాట్ ఫాస్ట్ చార్జర్ తో అయితే వస్తుంది. పాజిటివ్ విషయానికి వస్తే మంచి ప్రాసెసర్ ఉంటుంది, బ్యాటరీ కూడా పెద్దగా ఉంటుంది, అలా డ్రాట్ టెస్ట్ లో పాస్ అయిందని చెప్తున్నారు. నెగిటివ్స్ వచ్చేసి ఓఎస్ సపోర్ట్ లేదండి అండ్ IP68 వాటర్ రేటింగ్ కూడా ఇవ్వట్లేదు. రెండు నెగిటివ్స్ తోటి నాకు ప్రాబ్లం లేదు అనుకుంటే ఈ మొబైల్ అయితే తప్పకుండా తీసుకోదగ్గ మొబైల్ అనే చెప్తానండి. లాంగ్ టర్మ్ యూజ్ చేయడానికి ఈ మొబైల్ అయితే బాగా సెట్ అవుతుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మోటో G96. ఇదైతే రీసెంట్గానే లాంచ్ అయిన మొబైల్ అండ్ కెమెరాస్ కూడా నాకు బాగుండాలి అనుకుంటే ఈ మొబైల్ అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ మొబైల్ అయితే లాంచ్ అయినప్పుడు 18,000 పైనే పెట్టారు, ఇప్పుడు ప్రస్తుతానికి 16,000 అయితే అమ్ముతున్నారు. 1000 కార్డ్ ఆఫర్ తోటి 15,000కి ఈ మొబైల్ అయితే బై చేయొచ్చు. ఫ్రంట్ వచ్చేసి కర్వ్ డిస్ప్లే అయితే ఉంటుంది, అది కూడా 144Hz రిఫ్రెష్ రేట్ POLED డిస్ప్లే అయితే వాడుతున్నారు. 1600 పీక్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది, అవుట్డోర్ విజిబిలిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ IP68 వాటర్ రేటింగ్ కూడా ఇస్తున్నారు. దాంతో పాటు మిలిటరీ గేట్ 18 ఇయర్స్ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది, డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి, అది కూడా డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ చేస్తుంది. స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ తో వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ 50+ 8MP కెమెరాస్ ఇస్తే ఫ్రంట్ వచ్చేసి 32MP అయితే ఇస్తున్నారు. మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ LVT 700C సెన్సార్ అయితే వాడుతున్నారు అండ్ ఇది OS కి కూడా సపోర్ట్ చేస్తుంది. మంచి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. 5500 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జర్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. స్పెసిఫికేషన్స్ అన్ని కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి కదా. పాజిటివ్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యూరబిలిటీ బాగుంటుంది, కెమెరాస్ కూడా బాగుంటాయి, డిస్ప్లే ఇంకా సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. నెగటివ్స్ చూసుకున్నట్లయితే 1 ఇయర్ మేజర్ అప్డేట్స్ మాత్రం ఇస్తామని చెప్తున్నారు అండ్ ఇది వచ్చేసి కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. కర్వ్ డిస్ప్లే నాకు ప్రాబ్లమ్ అనుకుంటే ఇది కూడా నెగిటివ్ లోకి కన్సిడర్ చేయండి. నార్మల్ యూజర్స్ అయితే ఈ బ్యాటరీ తప్పకుండా సరిపోతుంది. ఇక మీ రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా మీరైతే మొబైల్ ని చూస్ చేసుకోండి. ఈ 1 ఇయర్ మేజర్ అప్డేట్ తో నాకు ప్రాబ్లం లేదు అనుకుంటే ఈ స్పెక్స్ పరంగా అయితే ఈ బడ్జెట్ కి ఈ మొబైల్ తీసుకోదగ్గ మొబైల్ అనే చెప్తాను. మన లిస్ట్ లో 15,000 రూపాయల బడ్జెట్ లో లాస్ట్ మొబైల్ పోకో X7. యాక్చువల్లీ ఈ మొబైల్లో ఈ స్పెసిఫికేషన్స్ తోటి 15,000 రూపాయల బడ్జెట్లో ఇచ్చే మొబైల్ కానీ కాదు. రెడ్మీ నోట్ 14 ప్రోని రీబ్రాండ్ చేసి పోకో X7 కింద అయితే తీసుకొచ్చుకున్నారు. లాంచ్ అయినప్పుడు 18,000 అలా పెట్టారు, కానీ ఇప్పుడు డైరెక్ట్ గా 14,000కి అయితే తీసుకొస్తున్నారు. ఈ మొబైల్ వచ్చేసి 1.5K రిజల్యూషన్ తో కర్వ్ డిస్ప్లే అయితే తీసుకొస్తున్నారు, అది కూడా విక్టర్స్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే వాడుతున్నారు. 3000 స్పీక్ బ్రైట్నెస్ తో పాటు IP68 వాటర్ రేటింగ్ కూడా ఇస్తున్నారు. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి, అలాగే డాల్బీ కూడా సపోర్ట్ చేస్తుంది. డైమెన్సిటీ 7300 అల్ట్రా అనే ప్రాసెసర్ అయితే వాడుతున్నారు. 3+4 ఇయర్స్ అప్డేట్స్ ఇస్తామని ప్రామిస్ చేస్తున్నారు. హైపర్ OS తో రన్ అవుతుంది, చాలా ఫీచర్స్ ఉంటాయి, దాదాపు AI ఫీచర్స్ కూడా 20 వరకు ఉంటాయి. యాక్చువల్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ 50+8+2MP అయితే ఇస్తున్నారు. మెయిన్ కెమెరా సోనీ LVT 600 సెన్సార్ అయితే ఉంటుంది అండ్ OS కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ వచ్చేసి వాళ్ళ ముద్దు బిడ్డ అయిన 20MP ఇస్తున్నారు. 5500 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. డీసెంట్ గా యూస్ చేశాను, నార్మల్ గా యూస్ చేశాను అనుకుంటే ఈ మొబైల్ అయితే సెట్ అవుతుంది. ఫస్ట్ చూసుకున్నట్లయితే స్పెక్స్ పరంగా అన్ని డిపార్ట్మెంట్ లో చాలా బాగుంది. బిగ్గెస్ట్ గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఫ్లాగ్షిప్ రేంజ్ లో వాడుతున్నారు. నెగిటివ్స్ వచ్చేసి మనకు తెలిసిందే కదండి, పోకోలో కెమెరా క్వాలిటీ అనేది యావరేజ్ గా ఉంటుంది. నన్ను అడిగితే మంచి సెన్సర్స్ వాడతారండి, కాకపోతే కెమెరా ట్యూనింగ్ సరిగ్గా ఉండదు. మేబీ కెమెరా డిపార్ట్మెంట్ సరిగ్గా లేదేమో పోకో మొబైల్స్ కి. నెక్స్ట్ ఇంకొక మేజర్ నెగిటివ్ వచ్చేసి పోకో బ్రాండే అండి. పోకో బ్రాండ్ అనగానే అందరూ మదర్ బోర్డ్ డెడ్ ఇష్యూ ఉంటుంది అంటారు, ఇప్పటికీ కూడా అదే నమ్ముతున్నారు. ఇప్పుడైతే ఆ ఇష్యూ లేదండి. నేనైతే బాండ్ పేపర్ ఏమి ఇవ్వలేను, కానీ కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు, అది మీ ఇష్టం. ఇంకా మన లిస్ట్ లో లాస్ట్ మొబైల్ 15,000కి కాదు, కానీ 15,000కి ఇంకొక 1000 ఎక్కువ యాడ్ చేసుకున్నాం అనుకోండి, బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర ఫ్లిప్కార్ట్ కాయిన్స్ ఉన్నాయనుకోండి, ఎన్ని కాయిన్స్ ఉంటే అంత అమౌంట్ డిస్కౌంట్ అయితే ఇస్తారు ఈ మొబైల్ పైన. నిజానికి ఈ మొబైల్ ని లాంచింగ్ అప్పుడు 20,000 బడ్జెట్ లో అయితే తీసుకొచ్చారు, అది కూడా Vivo T4 కి కాంపిటీషన్ గా. బట్ ఇప్పుడు మాత్రం 16,000 రూపాయల బడ్జెట్ కి అయితే తీసుకొచ్చారు, దాదాపు 5,000 ప్రైస్ డ్రాప్ అయితే కనిపిస్తుంది. ఇంట్లో అయితే మీకు అన్ని నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. 1.5K రిజల్యూషన్ తో క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఉంటుంది, IP69 వాటర్ రేటింగ్ కూడా ఇస్తున్నారు, డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. ఈ మొబైల్ వచ్చేసి స్లిమ్ గా ఉంటుంది, 6000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. అప్డేట్స్ కూడా పెంచారండి, అప్పుడు 2+3 ఇయర్స్ అప్డేట్స్ మాత్రమే ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 3+4 ఇయర్స్ కి అయితే పెంచారు. AI ఫీచర్స్ కూడా చాలానే ఉన్నాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి 50+2MP, ఫ్రంట్ వచ్చేసి 16MP అయితే ఇస్తున్నారు. మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ IMX 896 సెన్సార్ అయితే వాడుతున్నారు. మామూలుగా ఈ సెన్సార్ వచ్చేసి
ఒప్పో రెనో సిరీస్లో వాడుతూ ఉంటారు. ఇక మీరే ఊహించుకోండి ఏ రేంజ్లో కెమెరా పర్ఫార్మెన్స్ ఉంటుంది అనేది. ఓఎస్కి కూడా సపోర్ట్ చేస్తుంది. మాక్సిమం 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ కూడా చేసుకోవచ్చు. ఈ ప్రైస్ బ్రాకెట్లో అంటే 16,000 రూపాయల బడ్జెట్లో చూసుకుంటే బెస్ట్ కెమెరా మొబైల్ కూడా అవుతుంది. పాజిటివ్స్ చూసుకున్నట్లయితే కెమెరాస్ బాగుంటాయి, డిస్ప్లే బాగుంటుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, అప్డేట్స్ కూడా ఎక్కువగా ఇస్తున్నారు. నెగిటివ్స్ చూసుకున్నట్లయితే నాకైతే ఏం అనిపించట్లేదండి. మీకేమైనా నెగిటివ్స్ కనిపిస్తే కమెంట్లో చెప్పండి. మేబీ డాల్బీ అని చెప్తారేమో నెగిటివ్స్ అందరూ కూడా. మళ్ళీ చెప్తున్నానండి, 1000 ఎక్కువ పెట్టుకుంటే ఇదైతే బెస్ట్ మొబైల్ అని చెప్తాను. ఇది ఇవాళ మన వీడియో ఫ్రెండ్స్. ఈ మొబైల్ కి సంబంధించిన లిస్ట్ అంతా కూడా కింద అయితే ఫ్లిప్కార్ట్ లింక్ ఇస్తాను. దీని నుంచి పర్చేస్ చేయడానికి మాక్సిమం ట్రై చేయండి. ఈ దివాళీ సేల్ లో 15,000 రూపాయల బడ్జెట్ లో ఏ మొబైల్ తీసుకోవాలి అని చెప్పేసి మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వచ్చిన ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా కూడా ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే 20K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నామండి. ప్లీజ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ కాస్త హైప్ ఇవ్వచ్చు కదా అండి. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.